ఫర్దర్ కంటిన్యూ చేసుకోండి. ఏం రాస్తున్నాం ఇక్కడ? అటామిక్ నెంబర్ సో ఇవి ఫస్ట్ 20 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పూర్తయినట్టు ఇక్కడికి. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి మనం కొన్ని విషయాల్ని చాలా సులభతరంగా చెప్పేసేయచ్చు. ఏంటి చెప్పగలిగినటువంటివి? నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలు వేసిన దానికి మీరు ఇచ్చేటువంటి సమాధానం బట్టి మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో నాకు తెలుస్తుంది. అడిగేది ఆ ప్రశ్నలు? రైట్, ఓకే. చూడండి, ఇటు కనుక చూసినట్లయితే దీంట్లో ఒక కాన్ఫిగరేషన్ ఉంది. ఆ కాన్ఫిగరేషన్ ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేనంటే ఫ్లోరిన్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్లోరిన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే 1s2 2s2 2p5 కదండి. ఇప్పుడు ఈ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎవరు? ఏంటండి? అసలు 2p అనేది ఆర్బిటా? ఆర్బిట్ నెంబర్ 2, 2p కాదు. చాలామంది తప్పు చెప్తారు. అర్థమైందండి? సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. ఎవరికి? ఫ్లోరిన్కి కదండి. ఫ్లోరిన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్. దీని యొక్క కాన్ఫిగరేషను ఇది 2నే, ఇది 2నే కదండి. అంతేనండి. ఇది S2, ఇది P5 కదా. దీని అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషను అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క కాన్ఫిగరేషన్ని నేను చూపించాలన్నాను అనుకోండి. ఇలా చూపించాను అనుకోండి, NS2 NP5, NS2 NP5, వేర్ N రిప్రజెంట్స్ ది ఆర్బిట్ నెంబర్. ఈ ఆర్బిట్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. N అనే దానికి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని ప్రిన్సిపాల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పేసి అంటారు. దాని గురించి తర్వాత చెప్తాను. ముందు ఆర్బిట్ నెంబరు. ఎట్లాంటి కాన్ఫిగరేషనే ఆ బోర్డులో ఒక చోట ఉంది, ఎక్కడుందో పట్టుకోవాలి. వెరీ గుడ్, మీరు పట్టుకున్నారు విషయాన్ని. క్లోరిన్ దగ్గరికి కనుక వచ్చినట్లయితే మాస్టారు ఇదే కాన్ఫిగరేషన్ మీకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? 3s2 3p5 అనే కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది. ఏమంటే ఇప్పుడు దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే స్టేబుల్ కదా, ఎందుకని కంప్లీట్లీ ఫిల్ అయిపోతాయి కదండి. ఇప్పుడు సపోజ్ నేను ఫ్లోరిన్ గురించి మాట్లాడాను అనుకోండి, అంటే ఇటువైపు పక్కన ఫ్లోరిన్ మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు దీనికి కూడా ఒక ఎలక్ట్రాన్ ఇస్తే స్టేబులేగా కదా. సో సైంటిస్టులు ఏమని ఐడెంటిఫై చేశారంటే ఫ్లోరిన్ అన్నటువంటిది ఎటువంటి కెమికల్ ప్రాపర్టీస్ని చూపిస్తుందో, ఎటువంటి చూపిస్తుంది? ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అది దాని ప్రాపర్టీ. అదేవిధంగా క్లోరిన్ కూడా అదే ప్రాపర్టీ చూపిస్తుంది. కాబట్టి అలా సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నవన్నీ కూడా కెమికల్గా ఒకలాగానే వాటి యొక్క ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సైంటిస్టులు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే 90% కెమికల్ రియాక్షన్స్ గురించి మనకు అర్థమవుతుంది అని అన్నారు. ఏమై క్లియర్? ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసిన వాటిల్లో కనుక చూసినట్లయితే వాటి అవుటర్ షెల్స్ పూర్తిగా నిండిపోయినటువంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒక ఎలిమెంట్ని చూపిస్తాను. హీలియం అనేటటువంటి యాటమ్ని చూపించాను నేను. హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే ఇది ఫైనల్గా మాట్లాడితే అది ఆర్బిటాల్ బాక్స్ డయాగ్రామ్ అనుకోండి. కాన్ఫిగరేషన్ మనం ఇలా చెప్తే NLXలో చెప్తే 1s2 ఫస్ట్ ఆర్బిట్లో P సబ్షెల్లు, D సబ్షెల్లు, F సబ్షెల్లు ఉన్నాయా? లేవు. ఎందుకంటే మనకు ఎలా తెలుసు? ఆ మాయిలర్ డయాగ్రామ్ నుంచి తెలుసు. ఏమని? 1s, తర్వాత 2s 2p, తర్వాత 3s 3p 3d, తర్వాత 4s 4p 4d. అంటే ఆ ఆర్బిట్లో ఉన్నవి చెప్తున్నా, ఆర్డర్ చెప్పట్లే నేను. ఫస్ట్ ఆర్బిట్లో S ఉంటుంది, సెకండ్ ఆర్బిట్లో SP 2 ఉంటాయి, థర్డ్ ఆర్బిట్లో SPD ఉంటుంది, ఫోర్త్ ఆర్బిట్లో మనకి SPDF అన్నీ ఉంటాయి. ఏమై క్లియర్?
ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి? ఒకటే ఉంది కదండి. ఫస్ట్ ఆర్బిట్ కంప్లీట్గా ఫిలప్ అయిందా లేదా? అయ్యింది. ఇప్పుడు హీలియం వచ్చి మీరు ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయండి అని అంటే హీలియం అంటుంది వద్దు, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను దేనికోసం రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి? ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే నా ఆర్బిటాల్ నేను ఫిల్ చేసుకోవాలి కాబట్టి, అంటే దాని ఫుడ్ అది పూర్తిగా తీసుకోవాలి, దాని కడుపు నిండాలి కాబట్టి వెళ్ళి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందని అనుకోండి. ఇక్కడ అవసరం లేదు దీనికి. ఎందుకని? 1s2 నిండిపోయింది. సార్ మరి సెకండ్ ఆర్బిట్ క్వశ్చనే లేదు, దానికి ఉన్నవే 2 ఎలక్ట్రాన్లు ఫస్ట్ ఆర్బిట్లో సరిపోయినాయి. ఓకేనండి. ఈ హీలియం లాగానే ఈ క్రిందకంట వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎవరున్నారు? నియాన్ అని ఉంది. ఈ నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి? 1s2 2s2 2p6. ఏమండి దీనికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎవరండి? సెకండ్ ఆర్బిట్ ఈజ్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఒక ఎస్ ఒక పి ఉంటుంది, అంతే కదా. ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఎస్ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్లో ఎస్ పి ఉంటాయి, థర్డ్ ఆర్బిట్లో ఎస్ పి డి ఉంటాయి, ఫోర్త్ ఆర్బిట్లో ఎస్ పి డి ఎఫ్ ఉంటాయి. ఇది మనకి స్టాండర్డ్ గుర్తుండాలి మనకి. సో ఇప్పుడు సెకండ్ ఆర్బిట్లో ఎస్ పూర్తిగా నిండిపోయింది, పి కూడా పూర్తిగా నిండిపోయింది. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఈ కాన్ఫిగరేషన్కి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎలా చూపించాలి అని అంటే కనుక ns2 np6 అని చూపించాలి. ఇప్పుడు నియాన్ని వచ్చి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయమంటే చేస్తుందా అంటే నేను చెయ్యను అంటాను. ఇలాంటి కాన్ఫిగరేషనే అటువైపు బోర్డులో ఏముందో మీరు పట్టుకోవాలి. ఆర్గాన్. గుడ్. ఈ ఆర్గాన్ అనే దాన్ని కనుక చూసినట్లయితే ఈ ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఇది 1s 2s 2p6. ఫైనల్గా ఏముంది ఇక్కడ? వెరీ గుడ్, 3s 3p6 కాన్ఫిగరేషన్ ఉంది. సో ఈ 3s 3p6 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఈ ఆర్గాన్ కూడా కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడదు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అదేంటి మాస్టర్ అలా అంటారు? థర్డ్ ఆర్బిట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు? ఎస్ ఉంది, పి ఉంది, డి ఉంది. మరి డి ఆర్బిటాల్ అనేది ఖాళీగానే ఉంది కదా ఇందులో, అర్థమవుతుందండి? దీనిలో డి ఆర్బిటాల్ అనేది ఖాళీగానే ఉంది కదా, మరి అది నిండలేదు కదా మీకు. మరి కాబట్టి మరి మీరు చెప్పిన కాన్సెప్ట్ తప్పట్లేదు ఎక్కడ. మరి ఇది ఆల్రెడీ ఎస్ ఉంది, పి ఉంది, డి నిండలేదుగా. కాబట్టి ఇది స్టేబుల్ ఎందుకు అవుతుంది కాన్ఫిగరేషను అని అంటే మీరు ఒకసారి మాయిలర్ డయాగ్రామ్లో కనుక మీరు ఆర్డర్ చూసుకున్నట్లయితే, ఆర్డర్ నేను చదువుతాను, కరెక్టో కాదో మీరు చెప్పాలి. మరి రాయడం ప్లేస్ లేదు ఇక్కడ. అక్కడ నేను చదువుతాను ఆర్డర్. 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d కదండి. కాదండి, మీరు ఆర్డర్ చూసుకోండి అక్కడ ఏముందో మాయిలర్ డయాగ్రామ్లో ఆర్డర్. 1s తర్వాత ఎంత ఉంది? తర్వాత 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 4s. వెరీ గుడ్. తర్వాత మనకి 4s తర్వాత 3d. కాబట్టి 3dని నింపాలంటే నువ్వు మధ్యలో ఎవరిని నింపాలి? ఫోర్త్ అనేది వేరే ఆర్బిట్ అయినా కాదా? కాబట్టి ఆర్గాన్ అంటుంది ఇక నాకు 3dతో పని లేదు, ఎందుకంటే అది 4s తర్వాత నిండాల్సింది. నా ఆర్బిట్లోనే ఉన్నా అది 4s నింపాక 3d నింపాలి, అది ఒక లెక్క అనమాట నింపేటప్పుడు. కాబట్టి నేను దేన్ని పట్టించుకోను. కాబట్టి 3s 3p నాకు ఫుల్గా నిండిపోయినాయి. కాబట్టి నేను ఎటువంటి కెమికల్ రియాక్షన్లోనూ నార్మల్ కండిషన్స్లో పార్టిసిపేట్ చెయ్యను అని చెప్తుంది ఆర్గాన్. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇలాగా ఎన్ని మూలకాలు ఉన్నాయండి మనకి అని అంటేనండి, ఈ మూలకాలన్నిటి పేర్లు చదువుతాను వరుసగా, ఒకసారి చూడండి. మొట్టమొదటిది హీలియం.
దీనికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అయితే లేదు, దాని యొక్క కాన్ఫిగరేషన్ ఓన్లీ NS2 అంతే. మొట్టమొదటిది హీలియం, తర్వాత మీరు చెప్పాలి నియాన్, ఓకే, తర్వాత ఆర్గాన్, ఆర్గాన్ తర్వాత క్రిప్టాను, జినాను, రేడాను. ఎవరెవరండి? క్రిప్టాను 36, జినాను 54, రేడాను 86. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా లాస్ట్కి వెళ్ళేసరికి, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ దగ్గరికి వెళ్ళేసరికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో NS2 NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇవి అన్నీ కూడా జనరల్గా కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడవు. కాబట్టి వీటిని ఏమన్నా పేరుతో పిలిచారంటే నోబుల్ గ్యాసెస్ అని పిలిచారు. ఏమన్నారండి? నోబుల్ గ్యాసెస్ అన్నారు. ఎవరెవరు? హీలియం, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జినాను, రేడాను, వీటిని నోబుల్ గ్యాసెస్ అన్నారు. అర్థమైందండి? నేను ఇప్పుడు ఇలా అంటాను, నోబుల్ గ్యాసెస్, ఇన్ నోబుల్ గ్యాసెస్ జినాన్ ఈజ్ సాలిడ్ అన్న. రైటా రాంగా? నో. ఎందుకని? మనం పిలవటమే వాటిని నోబుల్ గ్యాసెస్ అంటున్నాం. అంటే ఇవన్నీ ఏ స్టేట్లో ఉంటాయండి? గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు ఈ మిగతా మూలకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మిగతా ఎలిమెంట్స్ లేదంటే యాటమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఏదో ఒకటి చేసి ఇటువంటి కాన్ఫిగరేషన్కి రావాలి అని ట్రై చేస్తాయి. అదేనండి? సో అంటే ఒకదాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు ఎలా అన్నది. సో సపోజ్ ఇందులో వచ్చారనుకోండి, ఇందులో నేను ఆక్సిజన్ తీసుకున్నాను. ఓకే, ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. క్లియర్? అంటే ఇప్పుడు దీనికి 2 ఎలక్ట్రాన్లు కావాలా అసలు, లేదంటే ఈ 4 + 2 6 వదిలేద్దాం అనుకుంటుందా? 2 ఎలక్ట్రాన్లు కావాలనుకుంటుంది. ఎందుకంటే 4ని వదలటం కష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ అది వదలటం మొదలుపెట్టిందంటే లోపల న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అది చూస్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్లన్నీ నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతుంటే వెనకలాగుతుంది, వెళ్ళమాకండి అని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 + 2 6ని వదులుకోవటం కంటే 2 తెచ్చుకోవడం ఈజీ దానికి. సో వెన్ ఎవర్ ఆక్సిజన్ participates in chemical reaction, it always wants to gain 2 electrons. 2 ఎలక్ట్రాన్లు తీసుకోవాలి అని చూస్తుంది. ఎవరు? ఆక్సిజన్ తీసుకోవాలని చూస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఆక్సిజన్ని నేను గాలిలో ఉండమని చెప్పే, అలాగా నువ్వు ఎవరితో రియాక్ట్ అవ్వక అలా నుంచుని ఉండన్న గాలిలో ఆక్సిజన్ యాటమ్ని. అప్పుడు ఆక్సిజన్ యాటమ్ ఏముంటుంది? నేను రియాక్షన్ చేయకుండా ఉండలేను, నేను ఎవరో ఒకరితో రియాక్షన్ చేయాల్సిందే. బికాస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ స్టెబిలిటీ. అంటే నీ చుట్టూ ఎవరో లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావంటే 2 ఆక్సిజన్ యాటమ్స్ ఒకదానికొకటి రియాక్ట్ చేసుకుంటాయి. అంటే నా ఉద్దేశం, ఆక్సిజన్ ఎలా ఉంటుంది గాలిలో అంటే ఓ డబల్ బాండ్ ఓ ఉంటుంది. 2 బాండ్స్ ఎందుకు వచ్చినాయండి? ఈ ఆక్సిజన్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు, ఈ ఆక్సిజన్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఒకదానికొకటి షేరింగ్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్ని. ఏదో చెప్పారు మాస్టర్, మాకేం అర్థం కాలేదు మీరు చెప్పింది. చూడు, ఇక్కడ చెప్పిందని ఇక్కడ అర్థమయ్యేలా చెప్తా. ఇది జంట కట్టేసిన ఎలక్ట్రాన్లు అవునా కాదా? పేర్డ్ ఎలక్ట్రాన్స్ అవునా కాదా? ఇవి కూడా పేర్డ్ ఎలక్ట్రాన్సేనా? ఇది పేర్డ్ ఎలక్ట్రానేనా? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎవరు? ఈ 2. అంటే వాటిల్లో నిండాలి కదా. కాబట్టి దీని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ తీసుకో. ఎవరిది? ఒక ఆక్సిజన్ యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్ తీసుకో. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 2 + 2 4, 4 + 2 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. చూడు, నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది మొదటి ఆక్సిజన్. మొదటి ఆక్సిజన్లో ఇది 2s2, ఇది 2pలో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్లు. ఈ 2 ఎలక్ట్రాన్లు నేను కొంచెం దూరంగా ఇలా పెట్టాను. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఆక్సిజన్ తీసుకుంటున్నాను. అంటే నువ్వు ఆక్సిజన్ చుట్టూ ఎవరిని పెట్టాల, ఆక్సిజన్ అలా పెట్టావు అంతే. ఇలాంటిది ఇంకో ఆక్సిజన్ ఉందనుకోండి, ఇది 2sలో ఉండే 2 ఎలక్ట్రాన్లు ఇంటూతో చూపిస్తున్నాను లూయిస్ డాట్ స్ట్రక్చర్ మోడల్లో. 2pలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఎక్కడొకటి
ఇక్కడ ఒకటి ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఏం చేస్తాయి, ఇవి షేర్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్ని. షేరింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డబుల్ బాండ్స్ ఫార్మ్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఈ ఆక్సిజన్కి లెక్కేసుకో, 1 2 3 4 5 6 7 8 8 ఎలక్ట్రాన్లు వచ్చినాయి లేదా, వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆక్సిజన్ చూసుకో, 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి లేదా. సో దానిలో అది అలా సాటిస్ఫై అవుతుంది. స్ట్రాంగ్ బాండ్సా మాస్టరు, కాదండి, ఒకటి స్ట్రాంగ్ ఒకటి వీక్ బాండ్. ఓదాన్ని సిగ్మా బాండ్ అంటారు స్ట్రాంగ్ బాండ్ అని, వీక్ బాండ్ అని పై బాండ్ అంటారు. ఏదైనా నువ్వు ఇంకోటి ఇచ్చే వరకు ఓ అలా ఉంటుంది. అంటే ఓని మనం ఎక్కడన్నా రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలండి, O2 ఎలా రిప్రజెంట్ చేస్తావు, O2 అని రిప్రజెంట్ చేస్తాం. మాస్టర్ మరి ఇక్కడ ఓ అని రాశారు, ఓ ఈజ్ ది సింబల్ ఫర్ ది ఆక్సిజన్ యాటమ్, O2 ఈజ్ ది సింబల్ ఫర్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఏమై క్లియర్? సపోజ్ మాస్టర్ ఎవరన్నా మనల్ని నేను నీకు ఆక్సిజన్ ఇచ్చాను అన్నారు అనుకోండి, మేము దేన్ని వేసుకోవాలి, ఓ వేసుకోవాలా O2 వేసుకోవాలంటే రూమ్ టెంపరేచర్ దగ్గర అది స్టేబుల్ స్టేట్ ఏదైతే అది వేసుకోవాలి. ఆక్సిజన్ ఎప్పుడూ రూమ్ టెంపరేచర్ దగ్గర స్టేబుల్ స్టేట్ ఎవరంటే మాలిక్యూల్ కానీ స్టేబుల్. సో ఆక్సిజన్ అని ఎవరన్నా అనగానే మనం వేసుకోవాల్సింది ఎవరిని అంటే O2. ఒకవేళ వాళ్ళు ప్రత్యేకంగా నీకు యాటమే వేసుకోవాలని చెప్పాలనుకున్నారనుకోండి, మీ క్వశ్చన్లో టేక్ ఆక్సిజన్ యాటమ్ అంటారు. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ టు టేక్ O2 ఆక్సిజన్. ఉదాహరణకి నేను ఇలా అన్నాను, రియాక్షన్ మిమ్మల్ని కెమికల్ రియాక్షన్స్ రాయమంటారు కదా 10th క్లాస్లో. వెన్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అన్నారు అనుకోండి, అప్పుడు నువ్వు మాస్టర్ గారు బాగా చెప్పారండి మా క్లాస్ అని చెప్పేసి ఇలా వేసేసావు అనుకో, ఎక్కడ వేయను, ప్లేస్ లేదు, ఇక్కడ వేస్తాను. వెన్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అన్నప్పుడు ఇలా ఒక ఓ వేసావు అనుకో, మార్కులు పోతాయి. ఇక్కడ ఆక్సిజన్ అనగానే ఏం వేయాలి నువ్వు, O2నే వేయాలి, గుర్తుపెట్టుకోలేదు. ఓకేనా?